చేప క్లీనింగ్ చేస్తున్నాం. బాగుంది కదా చేప, సూపర్ ఉంది చూడడానికే. అంతే కావాలన్నా, ఇంకా కాలేదు, ఇప్పుడే క్లీన్ చేస్తాం. క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సౌండ్ సరసర ఉంటుంది. కడిగితే అంతే ఉంటుందిగా. అంతేనా? పసుపుతో క్లీనింగ్ చేస్తున్నాం. ఒక 2 మామూలుగా రుద్దినాం కదా, ఇప్పుడు పసుపుతో క్లీనింగ్ చేస్తున్నాం. పసుపు క్లీనింగ్ చేసినాం. ముక్కలు చూడు, పసుపుతో క్లీనింగ్ చేసిన ముక్కలు ఎట్లా ఉన్నాయో సూపర్ ఉన్నాయి కదా. ఇంకా కాలేదు, అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. రసం నిమ్మకాయలో బాగుంది. ఏమన్నా అట్లా ఎట్లా ఉందనుకుంటున్నా, మామూలుగా లేదు. మళ్ళీ చేసుకొస్తున్నా. ఫిష్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు పోతున్నాం. రైట్, ఫిష్ క్లీనింగ్ చేసినాం కదా, చక్కగా అక్కడ పెట్టాం. చేప ఫ్రై చేయాలి కదా, దానికోసం క్లీన్ చేస్తున్నాం. పెండం పల్నాడు కారం, కొంచెం సాల్ట్, మసాలా పౌడర్, యాలకుల పొడి కొంచెం, మిరియాల పొడి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొంచెం ఆయిల్, కొబ్బరి పొడి. సో మసాలాను బాగా పట్టించాలి ఫిష్కి. ముక్కలకి మసాలా అయితే పట్టించినాం, చూద్దాం. మళ్ళీ ఒక మంట అయితే మండించినాం. ఇంకా కళాయి పెడుతున్నాం చేపలు ఫ్రై చేయడానికి. చూడండి, ఆయిల్ మీద కాల్చుకుందాం. వాటి ప్రాసెస్ మీకు లైవ్లో చూపిస్తాం. అబ్బా మండుతుంది నాయన, మంట ఎక్కువ అవుతుంది. ఫిష్ వేస్తున్నాం చూడండి. ఆయిల్లో మండుకుంటూ వస్తా. ఆయిల్ బా సర్ర అంటుంది. ఇప్పుడు ఓరి నీ పాసుగులా, ఏం కాదు, సూపర్ ఉంటుంది. నువ్వు అంత దూరం ఉన్నావులే, నేనేస్తా. చేప తిప్పేస్తున్నా. చేప చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా మండల అది అలాగుంటుంది మంటది. కాలిదా ఊరికే జోక్ చేశా కాళ్ళ. నిజంగానే కాలుతుందండి, అందుకనే మంట తగ్గిస్తున్నాగా. ఇది ఇంట్లో అట్లు పోసుకునేది. మనం చేపల కోసం తీసుకొచ్చినాం.
ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం ఇంట్లో ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మనల్ని చాలా తిడతారు, బాగోదు. అందుకనే ఆయిల్ పోసింది. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, కొవ్వు రాదు. చేపలు కంటికి చాలా మంచిది. అన్నీ సరిపోయినాయి, సూపర్ ఉంది. లైట్గా ఉప్పు వేసుకుంటే కేక. ఒక రౌండ్ ఉడికింది. ఈ రౌండ్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెండో రౌండ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? చేప కంటికి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. డాక్టర్లు కూడా చేప తినండి, కంటికి మీ కళ్ళు చూపు బాగా కనపడుతుందని చెప్తారు. మీరు కూడా చేప తినండి. ఒక రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్కి ప్రిపేర్ చేస్తున్నాము. వెరీ గుడ్. ఎప్పుడు తిందామా అనిపిస్తుంటే ఆ చేపను చూస్తే కంటికి. నిన్న డాక్టర్ దగ్గరికి పోతే దేనికి పోయినా అడగైంది, దేనివైనా కంట్లో నలగబడితే పోయినా. డాక్టర్ ఏమన్నంటే ఏమైంది అబ్బాయి అన్నాడు. కంట్లో కొద్దిగా గురగుర ఉంటుంది అంటుంటే డాక్టర్ అన్నాడు, గురగుర ఉన్న తర్వాత సంగతి నువ్వేం తింటావు అన్నాడు. అన్నం తింటాను అన్న. సూపర్ ఉంది, మామూలు లేదు అసలు. ఏం చెప్పాలనుకుంటున్నావు? అది బంగారు తీగ. బంగారు తీగ, బంగారం లాగా మెరిసే తీగ. బంగారం లాగా మెరిసే. అందరూ బంగారం కావాలా, బంగారు తీగ చేప కావాలా అంటే బంగారు తీగ చేపే కావాలి. హెల్త్కి చాలా మంచిది కాబట్టి నాకు బంగారు తీగ చేపే కావాలంట. ఇది బంగారు తీగ చేప, ముళ్ళులు డ్యాన్స్ చాలా తక్కువ. ఓకేనా? ముళ్ళు లేనే లేవు, కానీ కొద్ది కాలింది, ఏమనుకోవద్దు. నాకే కదా కాలింది, మీకు కాదు కదా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉల్టా పల్టా చూస్తుంటే మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది. అయిపోయింది, రెండో రెండు కూడా అయిపోయింది. తీసుకొస్తున్నా, చూడండి ఎలా ఉందో చూడండి. ఒక రేంజ్లో ఉంది. మొత్తం మనం వేసుకొని నిమ్మకాయ, ఉల్లిగడ్డ టచ్చింగ్ పెట్టుకొని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. మీరు కూడా హెల్త్కి చాలా మంచిది, చేప తినండి. నువ్వేం తింటావంటే చికెన్ తింటాం, మటన్ తింటాం అని చెప్తాం మనం. అది అన్నీ కాదయా, చేప తిందాం, మన కంటి చూపుని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బంగారు తీగ ఫిష్. చూస్తుంటే నోరు ఊరుతుంది, మామూలుగా లేదు. స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చెరువులో దూకల్లా నేను పట్టుకొచ్చిన చాలా పెద్ద చేప. ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ముళ్ళులు ఉంటే మనం తినలేము కాబట్టి. గార్నిష్ చేస్తున్నాం, ఉల్లిపాయ, నిమ్మకాయ కాదు, ఉల్లిగడ్డ, చేప. సూపర్ ఉంది. పెద్ద చేప కాబట్టి ముళ్ళులు కూడా లేవు, ఎరక తినచ్చు. ఫుల్ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.